అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు గుమ్మడి వడియాలతోటి పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. సూపర్ టేస్ట్తో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. మన తెలుగు వారికి వడియాల పులుసు అంటే తెలియని వారు ఉండరనుకుంటా, అంత ఫేమస్ అండి. అటువంటి వడియాల పులుసుని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందు 2 గంటల ముందుగా కొంచెం బియ్యం నానబెట్టుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అందులో వడియాలు వేసుకొని వేయించుకోవాలండి. వెంటనే వేగిపోతాయి 2 నిమిషాల్లో. చూశారు కదా, ఇట్లా కలర్ మారగానే వీటిని పక్కకు తీసేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకున్న తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఉల్లిపాయను కూడా బాగా వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ బాగా వేయించుకోవాలి. 70% వరకు ఉల్లిపాయలు వేగాలండి. ఇలా వేగిన ఉల్లిపాయల్లో మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొని అందులో పోసుకోవాలి. మనం వడియాల పులుసుకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలండి. ఇలా సరిపడా వాటర్ పోసుకున్నాక అందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడినంత కారం వేసుకొని ఈ పులుసుని మరగనివ్వాలండి బాగా. ఇలా బాగా మరుగుతున్న పులుసులో మనము రుచికి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి. అసలు వేసుకోకపోయినా పర్వాలేదు. అందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న వడియాలు కూడా వేసి ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెడితే అవే మరుగుతూ ఉంటాయండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక కొబ్బరి చిప్ప తీసుకొని, ఎండు కొబ్బరి చిప్పండి, బాగా దంచుకోవాలి. దంచిన తర్వాత అది పక్కకు తీసుకొని అందులోనే నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి బాగా నూరుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని నూరుకోవాలండి. ఇలా నూరుకున్న తర్వాత అందులోనే 1 ఇంచి అల్లం ముక్క వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. అది నలిగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రేకులు తీసుకొని అవి కూడా వేసి దంచుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి నూరుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోనే కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా జారుగా కలుపుకోవాలండి. మరుగుతున్న వడియాల పులుసులో ఈ గ్రేవీని పోసుకోవాలి. పోసి మళ్ళీ ఒక ఉడికొచ్చే వరకు ఉడికించుకుంటే కొంచెం చిక్కపడుతుందండి పులుసు. తర్వాత ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఇలా చేసుకొని తిని చూడండి. చాలా టేస్ట్ బాగుంటుంది. దీనికి ముద్దపప్పు, వడియాల పులుసు కాంబినేషన్ అండి. వడియాల పులుసు పెట్టుకొని ముద్దపప్పు వండుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.